మేము వరద బాధితులం కావద్దనే కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వద్దిరాజు ప్రవీణ్ కుమార్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం. ఈ కవి సంగమం వేదిక నేను పంచుకోవడం రెండవసారి. గతంలో ఊరూరా కవి సంఘంలో మహబూబాబాద్లో ఒకసారి పంచుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా కవిత్వమే చదువుతాను. లేనితనం. తలుపులు మూసిన తర్వాత ఇక ఎవరైనా ఒక్కటే. తలుపులు మూసిన తర్వాత ఇక ఎవరైనా ఒక్కటే. అది నువ్వైనా నేనైనా, దుఃఖమైన సుఖమైన, అది ఆనంద బాష్పమో దుఃఖాశ్రువో కన్నీటిని ముట్టుకొని చెప్పగలవా? పూలు పుప్పడిని వదిలి కాగితాలు అక్షరాలను మింగి కిటికీలు చీకటిని కప్పుకున్నాక నీవు వేల ముఖాలతో ముక్కలవుతుంటే నేను శూన్యాన్ని చప్పరించలేక తెగిన మడికట్టునై కమ్ముకున్నాను. నీ మాటలకు నేను స్తూపంగా నిర్మితమయ్యాను. నీవు మట్టికి చెట్టుకి మధ్య బంధాన్ని తెంపి తెగిన మబ్బు తునకల మీదుగా జారుకున్నావు. ఇక తలుపులు మూసిన తర్వాత చడి లేదు, చప్పుడు లేదు. సీసాలు ఉన్నవి కానీ మాయల మాంత్రికుని బిరడాలు లేవు. బాటలు ఉన్నవి కానీ నడిచే పాదాలు లేవు. దిక్కులు ఉన్నవి కానీ దిక్సూచి లేవు. మరో కవిత. గుడ్డి చూపు. ఆలోచనలు గుడ్డివైనందుకు శ్వేతపత్రం వెంటాడుతుంది. అస్తిత్వాన్ని మర్చిపోతే అవమానం తలకు చుట్టుకుంది. పెత్తనం చేతికిస్తే పెనం మించి పొయ్యల పడేస్తివి. దున్నినోనికి దుఃఖమాయే, దున్ననోనికి దస్కమాయే. కడపలు కూలగొట్టి మాటలతో కడుపు నింపే. పేరుకు పెద్దరికం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే. తెలంగాణ జాతిపితను మీ ఎజెండా కింద కప్పి ఉద్యమంలో లేనోడు ఊరేగుతుండని ఉగ్రశేఖర్లై ఊగిపోతున్నారు. తెలంగాణ ఇప్పుడు సెంటిమెంటుకు మండదు, మొసలి కన్నీటిని నమ్మదు. అధికారం శేషతల్పం, అహంకారం తలకెక్కితే అది కొండ చెలువవుతుంది. మనల్ని హెచ్చరించేవాడు చివరి వరకు మనమిత్రుడే. చేతులు కాలిన తర్వాత కూడా ఆకులు పట్టుకోకుంటే ఎలా? మన మీద రాయి విసరాలనుకునే వాడికి కనురెప్పలు ఎప్పటికీ ఉండవు. మన పల్లకి మోస్తున్న బోయిలో తెలంగాణ ద్రోహులెందరూ. ఇంకోటి ఆమె పూలు. నా కవితలు చిన్నగా ఉంటాయి, మీరేం భయపడకండి. ఆమె పూలు శీర్షిక. సువాసనల బుట్ట విప్పుతున్న చిరునవ్వు, చుట్టూ పూల బుట్టలు, తను మధ్యలో మానవ పువ్వై పరిమళిస్తున్న సమయం. పూజకో పెళ్ళికో ఉత్సవానికో ఊరేగింపుకో, రెండు హృదయాల సంగమానికో, రెండు దేహాలు విడిపోతున్న దుఃఖానికో, శిశిరానికో వసంతానికో పూలు ఆమె ఇవ్వాల్సిందే, ఆమె పువ్వై నవ్వాల్సిందే. పరిమళంగా, మరింత పవిత్రంగా. అమ్మకం రోజు ఒక యుద్ధమే. ఒకవైపు ఎడతగని బేరాల సలపరింత, మరోవైపు గిరాకీ పులకరింత. ఒక్కొక్కసారి అలికిడి లేక ఆవలింత. పూలు అమ్మినమా లేదా? అమ్మకుంటే ఆ రోజుకు ఆమె నిలువెత్తు వాడిన పూలదండ. వానకు తడిసిన పువ్వై, చలికాలపు మలి సంజవేళ చీకటి పువ్వై, ఎండవేడికి పొద్దున్నే వాడిన పువ్వై, ఆమె పువ్వుకు పైసల లెక్కై, సాయంత్రానికి అప్పుల కిస్తీ అయి, ఖాళీ పూల బుట్టల మధ్య ఆఖరి క్షణానికి రాలిన పూల రెమ్మల్లో ఆమె. శీర్షిక మంట. చుక్కలు తెగి రాలిపడినప్పుడు ఇంద్రధనుసును కలగన్నాం. అస్తిత్వాన్ని మరిచిపోయినప్పుడు ఆత్మగౌరవాన్ని తట్టి లేపినం. హక్కులు నీటి మూటలై అధికారంలో వాటా వెక్కిరించినప్పుడు ఉద్యమాలై ఊరేగినం. యుద్ధం ఎప్పుడూ చివరిది కాదు,
మనం నడిచే దారి మాత్రమే చివరిదవుతుంది. చేప గాలానికి చిక్కినట్టే చిక్కి జారుకున్నట్టు కాలం జరిగిపోయింది. మనకు భయం శత్రువుతో కాదు, మనతోనే మనకు భయం. నడక పరుగులా మారుతుందనుకుంటే తాబేలై కూచుంది. నిజం సమాధుల మీద అబద్ధాల పూలు పూశాయి. రంగులు వెలిసిపోతున్న వర్తమానం, హంగులు ఆర్భాటాలు నిజమే అనుకుంటున్న అమాయకత్వం. ఎరుపు వెలిసి కాషాయమై కమండలంలోకి దూరింది. మనుధర్వం ఒక ఎగతాళి నవ్వు నవ్వి అడుగు ముందుకేసింది. కాగిత పువ్వులే పరిమళిస్తాయని, ఎండమావులే దాహం తీరుస్తాయని అవకాశవాదం హద్దులు చెరుపుకొని ప్రకటిస్తున్నది. ఇప్పుడు ఇక్కడి నేల మట్టి కాదు, నీటికి తడి లేదు, నిప్పు మాత్రం మండుతూనే ఉంది.